గోపాల్పూర్ అనే ఒక ఊరిలో మహేష్ తన కుటుంబంతో కలిసి జీవిస్తూ ఉంటాడు. అతని ఇంట్లో అతని భార్య కవిత, ముసలి అమ్మా నాన్న, ఇంకా 5 ఏళ్ల కూతురు పింకీ ఉంటారు. మహేష్ ఊరిలో కూలి పనులు చేసుకుంటూ కొంత డబ్బుని సంపాదిస్తూ ఉంటాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళవ్వటంతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోదు. అయినప్పటికీ కూడా ఎలాగోలా కింద మీద పడి కష్టపడుతూ కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటాడు. అరే కవిత అక్క, ఇంట్లోనే ఉన్నావా? శారదా, నేను ఇంట్లోనే ఉన్నాను. చెప్పు, ఏమైందో? కవిత అక్క, ఈరోజు మా ఇంటికి కొంతమంది అతిథులు వచ్చారు. నేను వాళ్ళకి టీ చేద్దామని వెళ్ళేసరికి వంటగదిలో చక్కెర అయిపోయింది అని తెలిసింది. బయట కిరాణా వాడు కూడా కొట్టు మూసేశాడు. అందుకని నువ్వు కొంచెం చక్కెర ఇచ్చావంటే మళ్ళీ సాయంత్రం తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో, మరేం పర్వాలేదు శారదా. ఇదిగో పింకీ, ఈ పంచదార డబ్బాని తీసుకెళ్లి శారదా ఆంటీకి ఇవ్వు. అప్పుడు పింకీ పంచదార డబ్బాని శారదాకి ఇస్తుంది. కానీ ఆ పంచదార డబ్బాని ఇచ్చి వచ్చిన తరువాత తన మమ్మీ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంది. అమ్మా, ఇప్పుడు శారదా అంటే అన్నారు కదా వాళ్ళింటికి ఎవరో అతిథులు వచ్చారని. కానీ అతిథులంటే ఎవరు? మనింటికి కూడా అలా వస్తారా అమ్మా? అరే పింకీ తల్లి, అతిథులు అంటే ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళని మనం అతిథులు అని అంటాం. అలానే మన సంప్రదాయంలో అతిథులంటే దేవుళ్ళు అని అంటారు. అతిథి దేవోభవ అని. అందుకే ఎప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చినా సరే వాళ్ళని చాలా మంచిగా మర్యాదగా చూసుకోవాలి. వచ్చిన అతిథులకు ఎందులోనూ ఏది అసలు తక్కువ అవ్వకూడదు. ఓహో, అయితే మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళు మనకు అతిథులు అవుతారన్నమాట. అలా అయితే మావయ్య కూడా మన ఇంటికి వస్తూ ఉంటాడు కదమ్మా. అయితే మావయ్య కూడా మనకు అతిథే అవుతాడా అమ్మా? అవును తల్లి, అతను కూడా మనకు అతిథే అవుతారు. అందుకే కదా అతను ఎప్పుడొచ్చినా సరే నేను మంచి మంచి వంటలన్నీ చేస్తుంటాను. అతను తృప్తిగా తిని సంతోషించాలనే కదా. కానీ అమ్మా, ఇప్పటికి చాలా రోజుల నుంచి మన ఇంటికి అతిథులే రావటం లేదు. అంటే మన అతిథులు మన మీద కోపంగా ఉన్నారా? అరే లేదు లేదు తల్లి, అలా ఏమీ కాదు. కవిత పింకీకి ఇదంతా అర్థమయ్యేలా చెప్తుంటుంది. ఇంతలో వాళ్ళ ఫోన్కి ఒక కాల్ వస్తుంది. అరే కవిత తల్లి, కొంచెం ఫోన్ ఎత్తి చూడమ్మా, ఎవరో ఫోన్ చేశారు మనకి. అలాగే అత్తయ్య, ఇప్పుడే వెళ్ళి చూస్తాను. అలా వెళ్ళి కవిత ఫోన్ ఎత్తగానే ఫోన్లో తన ఆడపడుచు మాట్లాడుతుంది. ఎలా ఉన్నావు వదిన? ఇంట్లో అందరూ బాగున్నారు కదా? ఇంట్లో అందరూ బానే ఉన్నారు విశాఖ. కానీ ఈరోజు నీకు మేము చాలా కాలానికి గుర్తొచ్చినట్టున్నాం కదా. సరేలే చెప్పు, నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా చాలా బాగున్నాను వదిన. విషయం ఏమిటంటే పిల్లలకు సెలవులు ఇచ్చారు. అందుకే అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా అని మారం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వచ్చి ఎక్కువ రోజులు ఉందామా అంటే అక్కడ ఉండడానికి అంత ప్లేస్ లేదు కదా. అందుకే ఒక్కరోజైనా వచ్చి అమ్మ దగ్గర ఉందామని అనుకుంటున్నాను. అందుకే పిల్లల కోసము రాత్రి భోజనంలోకి మంచి మంచి వంటలు చేసి ఉంచుతావని ఫోన్ చేశాను. సరే విశాఖ, నువ్వేం దిగులు పడకు. నేను మీ అందరి కోసం మంచి మంచి వంటలన్నీ తయారు చేసి ఉంచుతాను కదా. అలా విషయం చెప్పిన తర్వాత విశాఖ ఫోన్ పెట్టేస్తుంది. విశాఖ తండ్రి తనని చాలా బాగా చదివించాడు. అందుకనే తన పెళ్లి కూడా బాగా డబ్బింటి వాళ్లతో చేస్తారు. కానీ అలా డబ్బున్న వాళ్లతో పెళ్ళైన తర్వాత విశాఖకి డబ్బు పొగరు బాగా ఎక్కువవుతుంది. అలా తను ఎప్పుడూ కూడా తన అన్నా వదినలతో మంచిగా మాట్లాడిందే లేదు. ఎప్పుడు తను ఏం మాట్లాడినా సరే ఖచ్చితంగా అందులో తన డబ్బు అహంకారం చూపిస్తూ ఉండేది. అరే కోడల పిల్ల, ఎవరు ఫోను? మన విశాఖ ఫోన్ చేసిందత్తమ్మ. పిల్లలకు సెలవులిచ్చారంట. అందుకనే ఈరోజు రాత్రికి అందరూ కలిసి మన ఇంటికి భోజనానికి వస్తున్నారంట. దానికి ఈరోజు అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చి భోజనం చేయాలని ఆశ ఎందుకు పుట్టిందో? అంటే పెళ్ళైన తర్వాత అది ఒక్కసారి అయినా మనతో కనీసం మాట్లాడింది కూడా లేదు కదా. అలాంటిది ఈరోజు నేరుగా మన ఇంట్లో భోజనానికే వస్తుందా? పర్లేదులే అత్తమ్మ, ఇప్పుడెందుకు మీరు ఇలా కోపం పెంచుకుంటున్నారు? నాకు చెప్పండి, ఈరోజు రాత్రికి ఏం వంట చేయమంటారు? విశాఖ నాతో చెప్పింది ఏదైనా మంచి వంట చేసి ఉంచమని. కానీ ఇప్పుడు నాకేం అర్థం అవ్వడం లేదు మంచి భోజనం అంటే ఏం చేయాలో అని. నాకైతే ప్రతి వంట మంచిగానే అనిపిస్తుంది. అరే కోడల పిల్ల, నువ్వు ఎంత బాగా చేసినా సరే అది ఏదో ఒక వంక ఖచ్చితంగా పెడుతుంది. కానీ మన ఇంటికి అతిథిగా వస్తుంది కదా. సరేలే, అందరికీ కలిపి ఆలు కూర, పూరీలు, పాయసం చెయ్యి. సరే అత్తమ్మ. కవిత అందరి కోసం అన్ని తయారు చేస్తుంది. కాసేపటికి సాయంత్రం అయ్యేసరికి విశాఖ తన భర్త జతిన్, ఇంకా తన పిల్లలు ఖుషి ఇంకా ధీరజ్తో కలిసి అక్కడికి వస్తుంది. వావ్ మమ్మీ, అమ్మమ్మ ఇల్లు ఎంత బాగుందో. అవును, చిన్నగా ఇంకా చాలా క్యూట్గా ఉంది. మన ఇల్లు ఉండటానికి ఎంత పెద్దదైనా సరే ఇంత బాగుందని అనిపించదు. అందుకే నాకు మన ఇల్లు కంటే అమ్మమ్మ ఇల్లు బాగా నచ్చింది. ఇక్కడికి వస్తే నాకు హ్యాపీగా ఉంటుంది కూడా.
హా! అలా అయితే మీరిద్దరూ ఈ అమ్మమ్మ దగ్గరే ఉండిపోవచ్చు కదా బంగారాలు. నాకు కూడా మీతో ఉండాలని ఎప్పుడూ ఆశగా ఉంటుంది. అలానే పింకీకి కూడా మీరిక్కడుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అలా ఖుషి ఇంకా ధీరజ్ వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చుంటారు. అలానే విశాఖ ఏమో తన భర్త జతిన్తో కలిసి ఎదురుగా ఉన్న మంచం మీద కూర్చుంటుంది. కవిత ఏమో వాళ్ళిద్దరికీ నీళ్లు తీసుకొని వస్తుంది. ఇంతలో మహేష్ కూడా పని నుంచి ఇంటికి వస్తాడు. మీరు వచ్చేసారండి, రండి కూర్చోండి, నేను నీళ్లు తీసుకొని వస్తాను. అరే వదినా, ఏంటి మాకు ఈ నీళ్ళిచ్చావు తాగడానికి? బయట చూస్తే ఎంత వేడిగా ఉంది. మరి నువ్వేమో మాకు తాగడానికి కనీసం ఫ్రిడ్జ్లో నీళ్లు కూడా ఇవ్వలేదు. ఇంత వేడిలో మేము ఈ నీళ్ళు ఎలా తాగగలం చెప్పు? నీకు తెలుసు కదా విశాఖ, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అని. అయినా ఇవి కుండ నీళ్ళంటే చల్లగానే ఉంటాయి, తాగి చూడు. అరే, అసలు ఈ కాలంలో కూడా కుండ నీళ్ళు ఎవరు తాగుతున్నారు వదినా? అయినా నా పెళ్లి తర్వాత ఈ కుండలో నీళ్లు తాగే అలవాటు నాకెప్పుడూ పోయింది. అందుకే అసలు నేను ఈ నీళ్లు తాగలేకపోతున్నాను. నేను కారులో కూల్ వాటర్ బాటిల్ ఉంది, వెళ్ళి తెచ్చుకుంటాను ఉండు. అలా విశాఖ కారులో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంది. వీటిని అంటారు చల్లనీళ్ళు అని. వీటిని తాగితే దాహం తీరుతుంది. ఇదిగో నాన్న, మీరిద్దరూ ఈ చల్లనీళ్లు తాగండి. మీకు ఆ కుండ నీళ్లు అస్సలు నచ్చవు. లేదు మమ్మీ, మా ఇద్దరికి కూడా ఈ కుండ నీళ్ళు నచ్చాయి. అవే తాగాము. ఈ కుండ నీళ్ళు చాలా బాగున్నాయి. మన ఫిల్టర్ నీళ్ళే ఇంకా టేస్టీగా ఉండవు. కానీ ఈ కుండలో నీళ్లు తాగ్గా మట్టి వాసన వస్తున్నాయి. మట్టి కుండలో నీళ్లు చాలా చాలా బాగున్నాయి. అమ్మమ్మ, మాకు చాలా ఆకలిగా ఉంది. అత్త, మా కోసం ఏం చేశావు? ఆగు నాన్న, నేను ఇప్పుడే వెళ్ళి నీకు భోజనం పెట్టిస్తాను. కోడలు పిల్ల, అందరికీ భోజనానికి సిద్ధం చెయ్యి. భోజనం చల్లారిపోతే తినడానికి బాగోదు మళ్ళీ. సరే అత్తమ్మా, ఇదిగో ఇప్పుడే వెళ్ళి సిద్ధం చేస్తాను. అప్పుడు కవిత అందరికీ భోజనం సిద్ధం చేస్తుంది. వావ్ అత్త, నువ్వు మా కోసం ఆలు కూర, పూరి ఇంకా పాయసం కూడా చేసావా? మాకిలాంటి రుచికరమైన వంటలు ఓన్లీ పండగ పూటే దొరుకుతాయి. అప్పుడు తప్ప మాకు మా మమ్మీ ఇంకెప్పుడు చేసి పెట్టదు తెలుసా? అవునత్త, మేం మమ్మీకి ఎన్నిసార్లు చెప్తామో. అయినా సరే ఇలాంటి వంటలు ఎప్పుడూ చేయదు. ఇంకిప్పుడైతే మమ్మీ మా కోసం అసలు వంట చేయడమే మానేసింది. మాకో కుక్ ఉంది. ఎప్పుడూ ఒకటే రకం వంట చేస్తూ మాకు తినిపిస్తుంది. మాకేమో ఆ కుక్ చేసిన వంట అస్సలు నచ్చదు. చూసావా మమ్మీ, అత్త మా కోసం ఎంత మంచి మంచి వంటలు చేసిందో. నువ్వు కూడా ఇలాంటివి చెయ్యొచ్చు కదా మమ్మీ. చూడు నాన్న, మీ అత్త దగ్గర ఈ పని తప్ప ఇంకా చేయడానికి వేరే పని కూడా ఉండదు. అందుకే పూర్తి టైం పెట్టి ఇలాంటి రుచికరమైన వంటలు చేస్తుంది. కానీ నేను మీ నాన్న చేసే బిజినెస్లన్నీ చూసుకోవాలి. అందుకే ఇంట్లో కుక్కును పెట్టాను. పిల్లలు కదా, మీకు ఇవన్నీ అర్థం కావులే. మరేం పర్లేదులే విశాఖ, పిల్లలు కదా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అన్నం చల్లారిపోతుంది, రండి కలిసి త్వరగా తిందాం. విశాఖ ఎప్పుడైతే భోజనంలో మొదటి ముద్ద తింటుందో అప్పుడు కావాలనే ఇలా అంటుంది. నా పెళ్ళై ఇన్నేళ్ళయింది కానీ ఇంకా ఏమీ మారలేదు ఇక్కడ. ఇంత వేడిలో కూడా ఏసీ లేదు, కనీసం చిన్న కూలర్ కూడా లేదు. ఎంత వేడిగా ఉందో ఇక్కడ. ఈ వేడికి అసలు ఏమీ తినాలని కూడా అనిపించటం లేదు నాకు. నువ్వు కూడా ఏంటన్నయ్యా, ఇంట్లోకి ఒక ఏసీ కొనొచ్చుగా. ఇంక నీ గొప్పలు ఆపు విశాఖ. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏమేం గొప్పలు చెప్తున్నావో. అసలు ఇక్కడ అంత వేడిగా నీకు మాత్రమే ఎందుకు ఉందో నాకు అర్థం కావటం లేదు. నేను కూడా ఇక్కడే కూర్చున్నా కదా, నాకేం వేడిగా లేదే. మీకేం అనిపించటం లేదేమో, నాకు మాత్రం ఇక్కడ చాలా వేడిగా ఉంది. అసలు నా పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చానో ఏంటో ఇక్కడికి. నిజం చెప్పావు తల్లి. అసలు నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. ఎందుకంటే అసలు నువ్వు ఇంట్లో పుట్టలేదు కదా. నువ్వు చిన్నప్పటి నుంచే పెద్ద రాజవంశంలో ఉండే పెద్ద రాజమహల్లో పెరిగిన అమ్మాయివి. ఇలాంటివన్నీ అసలు నీకు అలవాట్లేదు కదా. అసలు ఇవన్నీ నువ్వేమంటున్నావమ్మా? మీ మమ్మీ అన్నీ నిజాలే చెప్తుంది తల్లి. నేను ఇప్పటివరకు ఏం మాట్లాడకుండా కూర్చున్నాను. ఇప్పటివరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను కాసేపటికైనా నువ్వు ఇంకా ఆపుతావని. కానీ నువ్వు అస్సలు ఆగాలి అనే ఆలోచనలోనే లేవు. అలానే ఏమన్నావు, మీ అన్నీ ఇప్పటివరకు ఇంట్లోకి ఏం చేయలేదా? అరే, నీ అన్నీ ఇప్పటివరకు కట్టిన డబ్బులంతా కూడా నీ చదువు కోసం చేసిన అప్పు డబ్బులే. వాడు చిన్నప్పుడే నేను అనారోగ్యానికి గురైతే పాపం వాడే ఈ భారాన్నంతా భుజాన వేసుకున్నాడు. వాడి కష్టంతోనే నీ చదువు సాగింది. కానీ నీకు ఈ విషయం కొంచెమైనా గుర్తుందా? అసలు ఏమంటున్నావు నాన్న నువ్వు? అన్నయ్య నా చదువు కోసం అప్పు తీసుకున్నాడు అంటే అది వాడిష్టం. నేనేమైనా చెప్పానా ఏంటి నా చదువుకు నువ్వు అప్పు తీసుకో అని? ఇప్పటికే చాలా విన్నాను మీ అందరి మాటలు. పదజతిని ఇక్కడి నుంచి పోదాం మనం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే నువ్వే వెళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళను. ఎంతసేపటి నుంచి నువ్వు చేసిన దారుణం అంతా చూసి చూసి నాకే విసుగొచ్చేసింది. ఏ అన్నయ్య అయితే నీ కోసం తన మీద ఎంత కష్టం వేసుకున్నాడో ఆ అన్నయ్యనే నువ్వు పక్కన పెట్టేశావు. అసలు నా భార్య అని చెప్పుకోవడానికే నాకు చాలా సిగ్గుగా ఉంది. నీ దగ్గర ఈ డబ్బు ఉందంటే
దానికి అర్థం నువ్వు ఇలా అహంకారాన్ని పెంచుకొని మీ కుటుంబంతో ఈ విధంగా ప్రవర్తించాలని కాదు. ఇప్పుడు కూడా నీకు ఒక అవకాశం ఉంది. ఇప్పటికైనా స్పృహలోకి రా. లేదా చాలా బాధపడతావు. నేను నీతో కలిసి భోజనం కూడా చేయాలనుకోవడం లేదు. పో, వెళ్ళి ఆ కారులో కూర్చోపో. జతిన్ విశాఖ మీద అంత గట్టిగా అరిచేసరికి తనింకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి జతిన్ బాగా డబ్బున్నవాడే అయినప్పటికీ అతనికి డబ్బు గర్వం కొంచెం కూడా ఉండదు. అందుకే విశాఖ ఈ విధంగా ప్రవర్తించడం అతను కొంచెం కూడా భరించలేకపోతాడు. అలానే జతిన్ ఇంత కోపంగా మాట్లాడటం చూసిన తర్వాత విశాఖ చాలా భయపడుతుంది. అంతటితో ఇంకప్పటినుంచి ఎప్పుడూ తనలా కుటుంబంతో ప్రవర్తించిందే లేదు. అలానే జతిన్ తన భార్యకి ఉన్న అహంకారాన్ని ఒక్క క్షణంలో తీసిపడేస్తాడు. మదన్పూర్ అనే గ్రామంలో విష్ణు తన భార్య మరియు వాళ్ళ 2 ఏళ్ల కుమార్తెతో కలిసి జీవించేవాడు. కానీ కొంతకాలం తరువాత తీవ్ర అనారోగ్యంతో అతని భార్య మరణించింది. అతని కుమార్తె మేఘ వయస్సు కేవలం 2 ఏళ్లే కావడంతో తన కోసం అతను రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుండి మేఘ చాలా నల్లగా ఉండేది. కానీ తన పొడవాటి మందపాటి అందమైన జుట్టు చూసి పొగడకుండా ఎవ్వరూ ఉండలేరు. ఆ జుట్టే తనని చాలా అందంగా చేసేది. కానీ తన సవతి తల్లికి మాత్రం మేఘ అంటే అస్సలు నచ్చేది కాదు. తన పట్ల ఎప్పుడూ దురుసుగా ప్రవర్తిస్తూనే ఉండేది. మేఘ జుట్టు ఎంత అందంగా ఉందో కదా. చుట్టుపక్కల వాళ్ళెవరికి కూడా ఇంత అందమైన జుట్టు లేదు. నాకు తెలిసి ఊరి మొత్తంలో కూడా ఇంత అందమైన జుట్టు ఉన్న వాళ్ళెవరూ లేరు. నా మేఘ చాలా అందంగా ఉంటుంది. అనవసరంగా దీన్ని ఎందుకు మీరు పొగుడుతున్నారు? ఏముందని దీన్ని అందంగా ఉందని అంటున్నారు? ఎంత నల్లగా ఉందో మీకు కనిపించడం లేదా ఏంటి? నాకు ఒకవేళ కూతురు పుడితే ఎంత అందంగా ఉంటుందో అప్పుడు మీకు అర్థమవుతుంది నిజమైన అందం అంటే ఏమిటో అనేది. అసలు ఇది ఏమైనా అందంగా ఉందా? నల్లగా బొగ్గులాగా ఉంది. దేవుడు తనకి పొడవాటు జుట్టు ఇచ్చాడని ఇలా పొగుడుకుంటూ కూర్చోండి. నీకు మాట్లాడే తీరు తెలియదు. అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా? ఈ మొత్తం ప్రపంచంలోనే అందరికంటే అందమైంది నా మనవరాలు. ఒక వ్యక్తి నల్లగా ఉన్నంత మాత్రాన అందంగా ఉండరు అని కాదు కదా అర్థం. ఒకవేళ అదే నిజమైతే శ్రీకృష్ణుడు కూడా నల్లగా ఉంటారు. కానీ అతని అందం గురించి ఈ రోజుకు కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. ఇంకా మీరు ఆపండి. ముందు మీరు తన్ని గ్రామంలో ఉన్న వాళ్ళతో పోల్చారు. ఇప్పుడు ఏకంగా తన్ని దేవునితో పోలుస్తున్నారు. దేవుడు కృష్ణుడు ఎక్కడ, ఇది ఎక్కడ? మేఘ నల్లగా ఉంటుందని గీత తనను ఎప్పుడూ ఏదో ఒకటి వెటకారం చేస్తూనే ఉండేది. అలా అన్న ప్రతిసారి పాపం మేఘ చాలా బాధపడేది. కానీ అలాంటప్పుడే తన అమ్మమ్మ తనపై ఇంకా ప్రేమను చూపించి ఓదారుస్తూ ఉండేది. 1 సంవత్సరం గడిచిన తరువాత ఒక రోజున వాళ్ళమ్మమ్మ కూడా కనుమూసింది. అదే సంవత్సరంలో గీతకు చాలా అందంగా తెల్లగా ఉన్న కూతురు పుడుతుంది. దీనితో ఆమె మేఘని ఇంకా చులకనగా చూడటం ప్రారంభించింది. చూడు నా అందమైన కూతుర్ని, బాగా చూడు. ఇది నిజమైన అందం అంటే. నా కూతురు రంగు పాల కంటే తెల్లగా ఉంది. నువ్వు తన పక్కన నిలబడితే పాల పక్కన బొగ్గు ముక్కలా ఉంటావు. నేను నీకు సవత్తల్లినే అయినా నీకు సవత్తల్లిగా ఉండడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను. అమ్మా, నేను నల్లగా ఉంటే ఇందులో నా తప్పేముంది? దేవుడు నన్ను ఇలా పుట్టించాడు కాబట్టి నేనేం చేయగలను? అయినా నాకు నానమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, అందం అనేది మనిషి రంగులో కాదు మన ప్రవర్తనలో ఉంటుంది అని. మన మనసు మంచిగా ఉంటే మనం చాలా అందంగా ఉన్నట్టే. మీ బామ్మ నిన్నెప్పుడూ నెత్తినెక్కించుకుంటూ ఉంటుంది. ఆవిడ ఎన్ని కథలు చెప్పినప్పటికీ అందులో ఒక్క నిజం కూడా లేదు. నువ్వు చాలా అసహ్యంగా ఉంటావు. ఈ లోకంలో నీకంటే అసహ్యంగా ఎవ్వరూ ఉండరు. నువ్వెప్పటికీ నా కూతురు దగ్గరికి రాకూడదు. నీ నల్లని నీడ కూడా నా కూతురిపై పడటం నాకు ఇష్టం లేదు. గీత ఎప్పుడూ మేఘాతో ఇలాంటి మాటలే చెబుతుండేది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మేఘాకు ఇప్పుడు 21 సంవత్సరాలు మరియు ప్రియాకు 19 సంవత్సరాలు. తను కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ మేఘాతో ఎలా మాట్లాడేదో చూస్తూ పెరగటం వల్ల ప్రియా చిన్నప్పటి నుంచే మేఘాను నల్లగా ఉంది అని వెటకారం చేస్తూ ఉండేది. మీరేం ఆలోచిస్తున్నారండి? నాతో చెప్పండి. ఇంకేం ఆలోచిస్తా గీత, అదే మన పెద్ద కూతురి పెళ్లి గురించి. ఇప్పుడు మేఘకు పెళ్లి వయసు వచ్చేసింది కదా, తనకు మంచి సంబంధం వెతకాలని ఆలోచిస్తున్నా. ఆమె తండ్రి నుంచి ఇది విని మేఘ కాస్త సిగ్గుపడింది. కానీ అక్కడే నిలబడి ఉన్న ప్రియ మాత్రం గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఏమైంది ప్రియా, ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నావు?
నాన్న, మీరు తమాషా చేయకుండా నేనెందుకు నవ్వుతాను చెప్పండి? మీరు దీనికి మంచి సంబంధం దొరుకుతుంది అంటున్నారు. అసలు ఏ అబ్బాయి అయినా ఇంత నల్లదాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? దీని ముఖం ఇది చూసుకుంటే ఇదే భయపడుతుంది అద్దంలో. అలాంటిది దీనికి మంచి సంబంధం దొరకడమా? అసలు ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా దీన్ని? నీకు అసలు బుర్ర పనిచేయటం లేదా ప్రియా? అసలు ఏం మాట్లాడుతున్నావు? మేఘ నీకేమవుతుంది? అక్కే కదా, అక్కకి మినిమం రెస్పెక్ట్ అయినా ఇవ్వాలిగా. ఇప్పుడు ఎందుకు నా కూతుర్ని అలా తిడుతున్నారు మీరు? అది చెప్పిన దానిలో తప్పే ఉంది? ఉన్న నిజమేగా చెప్పింది. నల్లగా ఉంటే మరి నల్లగా ఉందనే అంటారు. ఇంక చాలా ఆపండి. ఇంకెప్పుడు మీరిద్దరూ నా కూతురిని ఒక్క మాట కూడా అనకూడదు. మేఘ, నీ గురించి అబ్బాయి వైపు వాళ్ళతో చెప్పానురా తల్లి. వాళ్ళు వచ్చే వారం వస్తానన్నారు. కాబట్టి నువ్వు ఆ రోజు కొత్త డ్రెస్ వేసుకొని సిద్ధంగా ఉండు. సరే నాన్న. గీత ఇంకా ప్రియా మాటలు విన్న మేఘ కన్నీరు పెట్టుకుంది. అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. వారం తరువాత అబ్బాయి తరపు వాళ్ళు ఆమెను చూసుకోవటానికి వాళ్ళ ఇంటికి వచ్చారు. తల్లి, నువ్వు ఈ టీ మరియు ఆ స్నాక్స్ చాలా బాగా చేసావమ్మా. నువ్వు చాలా బాగా వండుతావంట కదా. నీ వంట మా అందరికీ చాలా నచ్చింది. అవునండి, మా మేఘ ప్రతి పని చాలా బాగా చేస్తుంది. ఇంట్లో పనుల నుండి కుట్లు మరియు అలకటం వరకు తనకన్నీ బాగా తెలుసు. చాలా మంచి విషయం. గుణవంతురాలు మరియు మర్యాద కూడా తెలిసిన అమ్మాయి. నేను కూడా నా కొడుక్కి ఇలాంటి సంబంధమే వెతుకుతున్నాను. లేకపోతే ఈ రోజుల్లో అమ్మాయిలా అమ్మో మరీ దారుణం. వాళ్ళకి ఇంటి పని తెలియదు, మర్యాద కూడా రాదు. కానీ మీ కూతురు నాకు చాలా సంస్కారంగా కనిపిస్తుంది. అంతేకాదు ఆమె పొడవాటి ఆ జుట్టు చాలా అందంగా ఉంది. నువ్వు ఈ జుట్టుని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండమ్మా. పైగా నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం కదా, కాబట్టి ఇంట్లోనూ మరియు బయట అంతా చూసుకునేలాంటి కోడలు కావాలి. ఎప్పుడైనా నా కొడుకు నిన్ను ఆఫీస్ పార్టీకి తీసుకెళ్లాడనుకో, అక్కడ కూడా మీ ఇద్దరు ఏమాత్రం ఇబ్బంది పడకూడదు. ఇదంతా కూడా నా కొడుకు జీవితంలో భాగమే కదా. అందుకే నువ్వు అందరితోని బాగా కలిసిపోయి మాట్లాడగలగాలి. మీరు దాని గురించి అస్సలు ఆలోచించనక్కర్లేదండి. నా కూతురు చాలా బాగా చదువుకుంది. తనకు హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడడం కూడా వచ్చు. కొంతకాలం క్రితం తను ఒక మంచి కంపెనీలో కూడా జాబ్ చేసింది. ఓ, ఇది చాలా మంచి విషయం. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా ఇది నచ్చిందా? అసలు ఆ అబ్బాయి ఏం చూసి దీన్ని పెళ్లి చేసుకుంటున్నాడో? నిజం చెప్పాలంటే అన్నయ్య, మదన్ కొడుకు పెళ్లిలో మీ కూతుర్ని చూసినప్పుడే తన పొడవాటి అందమైన జుట్టుని చూసి మీ కూతురు నాకు ఎంతగానో నచ్చింది. నీ కూతురి పొడవాటి జుట్టు వల్లే ఇదంతా జరిగింది. నా కొడుకు కూడా మేఘాను చాలా ఇష్టపడ్డాడు. తల్లి, నీ జుట్టే నీకు చాలా అందమమ్మా. నువ్వు నీ జుట్టుని ఎప్పుడూ ఇలాగే కాపాడుకుంటూ ఉండాలి. అబ్బాయి కుటుంబం వాళ్ళు సంబంధాన్ని ఖాయం చేసి వెళ్ళిపోతారు. కానీ ప్రియా ఇంకా గీత ఈ విషయానికై మేఘపై చాలా అసూయపడతారు. చూడమ్మా, ఆ నల్లదానికి ఎంత మంచి అబ్బాయి దొరికాడో. అసలు ఇలాంటి గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయి నాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నేను చూడటానికి ఎంత అందంగా ఉంటానో, అయినా కూడా ఆ అబ్బాయి దాన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. దీనంతటికీ దాని జుట్టే కారణం. నేను ఇదంతా భరించలేకపోతున్నానమ్మా. నేను కూడా ఇవన్నీ భరించలేకపోతున్నాను. ఆ అబ్బాయితో నీ పెళ్లి జరిగితే ఎంత బాగుంటుందో. చూడు నువ్వెంత అందంగా ఉన్నావో. నిజం చెప్పాలంటే ఆ మేఘాల ఆ జుట్టు తప్ప ఏమీ లేదు. ఆ జుట్టే దానికి లేకపోతే దాన్ని ఎవరూ పెళ్లి చేసుకోరని నేను ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. దాని జుట్టు రావడానికి మనం ఏమైనా చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా ఆ అబ్బాయి దాన్ని పెళ్లి చేసుకోడు. ఒకసారి ఆ పెళ్లి క్యాన్సిల్ అయితే నువ్వు వెళ్ళి అతనితో నా గురించి పెళ్లి సంబంధం మాట్లాడు. ఆ పెళ్లి సంబంధాన్ని ఎలా అయినా చెడగొట్టాలనుకున్న ప్రియా తన దొంగ తెలివితేటలతో ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చి దానిలో ఒక కెమికల్ని కలుపుతుంది. మేఘా అక్క, నీ పెళ్ళి మరి కొద్ది రోజుల్లో ఉందని నేను నీకోసం ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చాను. ఇది రాసుకుంటే జుట్టు నల్లగా చాలా అందంగా తయారవుతుంది. సరే ప్రియా, నువ్వు నా కోసం ఈ ఆయిల్ తెచ్చావు కదా, నేను తప్పకుండా దీన్ని రాసుకుంటాను. మేఘ ఆ హెయిర్ ఆయిల్ను చాలా రోజుల పాటు వాడుతుంది. కానీ కరెక్ట్గా తన పెళ్లి రోజు నాటికి ఆమెకి జుట్టు పూర్తిగా రాలిపోతుంది. అలాగే బోడిగుండ అయిపోతుంది. అయ్యో దేవుడా, ఏంటిది? ఈ రోజు నా పెళ్లి, నా జుట్టు మొత్తం బట్టతలైపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? మేఘ, పెళ్లి కొడుకు నిన్ను కలవడానికి వచ్చాడు. అయ్యో, ఏమైంది నీ జుట్టుకి? ఏం జరిగింది? ఓరు దేవుడా, నిన్నటి వరకు బాగానే ఉందిగా, ఒక్క రోజులో ఇలా బట్టతల ఎలా అయిపోయింది? ఓ మై గాడ్ మేఘా, ఏమైంది నీకు? నీకేదో కొత్త ఎలర్జిక్ రియాక్షన్ అయినట్టు నాకు అనిపిస్తుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడూ అప్లై చేయనివి కొత్తవి ఏమైనా కొన్ని రోజుల నుంచి వాడుతున్నారా?
అవును, ప్రియా నా కోసమని ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చింది. దాన్ని నాకు ఇస్తే నేను అప్పటి నుంచి దాన్నే ఉపయోగిస్తున్నాను. కానీ దానివల్ల ఇలా ఎందుకు అవుతుంది? నాకు కూడా తెలియదు కానీ మేఘా, ఎవరో కావాలనే నీకు ఇలా చేస్తున్నట్టుంది. నీ పొడవాటి ఒత్తైన జుత్తును చూసి అందరూ అసూయ పడుతున్నారని నాకు తెలుసు. మీరిప్పుడు ఏం బాధపడకండి. పెళ్లి తర్వాత నేను మీ హెయిర్కి ట్రీట్మెంట్ చేయిస్తాను. ప్రస్తుతానికి తలపై చున్నీతో రండి. మీ జుట్టు గురించి ఎవరికీ తెలియదులేండి. మేఘాకు బట్టతల వచ్చినా కూడా రవి ఆమెను సంతోషంగా పెళ్లి చేసుకుంటాడు. ఇది చూసిన ప్రియా మరియు గీత ఆశ్చర్యపోతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మేఘాను పెళ్లి చేసుకోకుండా వాళ్ళు రవిని ఆపలేకపోయారు. ఎందుకంటే మేఘ రవికు చాలా అందంగా కనిపించింది. అందుకే ఆమె జుట్టు పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా ఎలా ఉన్నా రవికి ఏమాత్రం పట్టింపు లేదు. అయితే ప్రియా వేసిన ప్లాన్స్ అన్నీ విఫలమవ్వగా ప్రియా మేఘాను చూసి అసూయపడటం తప్ప ఏమీ మిగల్లేదు.